ఆక్షన్ హాలే దేవరపల్లి ఆక్షన్ హాలే యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? ఇది హైయెస్ట్ రేట్ హైయెస్ట్ రేట్ 265, లోవెస్ట్ రేట్ 170, లో గ్రేడ్ 170, హై గ్రేడ్ 260 పోతా ఉంది. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు. మనం వస్తున్నామని 10-15 రూపాయలు 15 పెంచినారు. పెంచిన తర్వాత ఇప్పుడు 260 ఉంది. మన ప్రభుత్వంలో హైయెస్ట్ 380. మన ప్రభుత్వంలో 365 యావరేజ్. ఈ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి సంబంధించిన యావరేజ్ 365 రూపాయలు మన ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు హైయెస్ట్ రేటు 260 రూపాయలు. అది కూడా మనం వస్తున్నామని 10-15 రూపాయలు పెంచినారు. లోవెస్ట్ రేటు 170 రూపాయలు. ఒక రైతు దగ్గర నీకు ఎన్ని ఎకరాలు వెంకటరావు వీరభద్రరావు అన్న? 20 ఎకరాలు ఇచ్చినావు. ఎంత క్వాంటిటీ హై గ్రేడ్ లో ఆ రేటు కొంటున్నారు? ఎంత పర్సెంటేజ్ కొంటా ఉన్నారు? 170లో ఎంత పర్సెంటేజ్? 2% 260 రూపాయలు కొంటున్నారు. మిగిలిన 98% లో బిడ్డు వస్తే 170 రూపాయలు. అంతేనా? కేవలం 2% మాత్రమే. అలాగే 50,000 రూపాయలు 2 సంవత్సరాలు కట్టుకోవాలంటే 50,000 రూపాయలు 3 సంవత్సరాలు అంటే వడ్డీ లేదు ఏమీ లేదని చెప్తున్నారండి. మళ్ళీ ఇంతకుముందు మన కాలంలో 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు వస్తున్నారనే 50,000 3 సంవత్సరాలు పెట్టారండి. కాలంలో 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం 50,000 3 ఏళ్ళ కట్టాలి. 3 ఏళ్ళ కంటండి. అదైనా మీరు వస్తున్నారనే చెప్పారు కానీ లేకపోతే లేదండి. అంతే అండి. అది కూడా మనం వస్తున్నామని. ఎంత పర్సెంటేజ్ కొంటున్నారు? ఎకరానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది సార్. ఇప్పుడు 2,20,000 వస్తుంది సార్. ప్రతి రైతు 80,000 నష్టం వస్తుంది సార్. 50 ఎకరాలు ఎకరాకు కేజీకి 70 రూపాయలు లాసు. ఈ ఆటకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వచ్చి పరామర్శించడం లేదండి రైతుల్ని. ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే, రాలేదండి. రైతులు రైతుల్ని ప్రతిపక్షంగా చూస్తారా? టీడీపీ, కూటమి, జనసేన పార్టీ కలిపండి. ఎవరు రాలేదండి. ఇంతవరకు మంత్రి రాలే, ఎమ్మెల్యే కూడా రాలే. సంగారెడ్డి బోర్డు, నెల్లూరు, దావరపల్లి, గోపాలపురం ధర్నాలు చేశారు సార్. అసలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ వచ్చి సానుభూతి చెప్పుంది రాలేదండి. ఎంత పర్సెంటేజ్? వీళ్ళు ఒక ఎకరాలు ఎంత పర్సెంటేజ్ కొంటున్నారు? ఎంత పర్సెంటేజ్ రిజెక్ట్? ఎకరానికి 3 లక్షలు పెట్టుబడి సార్. 2 లక్షలు అవుతుంది సార్.
సార్ వెళ్ళిపోతున్నా ఆయన పంపే రిజెక్ట్ పర్సెంటేజ్ ఎంత? 80% రిజెక్ట్ చేసేస్తారు సార్. 2% కొన్నాం. పదో బేర్ను 11వ బేర్ను కొంటున్నారు కానండి 10 కానించి లో గ్రేడ్ అనేది టచ్ చేస్తలేదండి. లో గ్రేడ్ గానీ ఒక లాస్ట్ టాప్ క్వాలిటీ బేడ్లే కొంటున్నారండి. ఇక అంతగా మించి అసలు మన వత్తలు ఈ ఆటకు కూడా మీరు వస్తున్నారని 15 రూపాయలు 10 రూపాయలు పెంచారండి. 10 లీఫ్లు అంటే ఎంత? ఎన్ని గ్రేడ్లు? లీఫ్ అండి, లీఫ్ కి 10 రూపాయలు పెంచారండి. లీఫ్ 140 రూపాయలు కొన్నారన్న. మీరు 10 రూపాయలు పెంచి రైతు పొగాకి 10 రూపాయలు పెంచి ఎక్సల్ అన్న ఇట్లకి 30 రూపాయలు 40 రూపాయలు కోసారండి. ప్రతి బేలు కూడా 160 170 రూపాయలు. ఆ 160 170 కూడా నో బిట్లేనండి. కొన్నవి కూడా మళ్ళీ సిఆర్లో ఆర్ఆర్లు చేసేస్తారు సార్. మొత్తం 40 క్వింటాలండి బేర్లకి. ఈ ఏడు 20 క్వింటాలని అంటున్నారండి ఎదరికి మళ్ళీ. ఒక ఆరెంజ్ పొగాకి కావాలంటే మొత్తం ఎక్కడి నుంచి పట్టుకొస్తామండి? 12 ఎకరాకి 12 గంటలు పండుతుందండి. మీకు ఐటీసీ వాళ్ళు మీ దగ్గర నుంచి ఈ టొబాకో బోర్డు బ్యారెన్కి ఎన్ని క్వింటాలు కొంటామన్నారు? 40 క్వింటాలండి ఫస్ట్. 38 క్వింటాలండి. చెప్తేనే పట్టేస్తారు. నెక్స్ట్ ఐటమ్ అయితే లేదన్న వెనక్కి వచ్చిన 400 పేర్లు వస్తే 150 పేర్లు కొన్నారు. కలమంది వెనక్కి వస్తున్నారన్న. మరి 400 పేర్లు వేసుకొస్తే 150 పేర్లు కొంటున్నారన్న. కలమంది వెనక్కి వేసి నోపిట్ అయిపోతున్నా. మీరున్నప్పుడు లోగేడు కూడా మీరు సొంతంగా బయర్లు పెట్టుకొని ఇచ్చారన్న. ఉన్నప్పుడైతే సొంతంగా బయర్లు పెట్టి కూడా కొనిచ్చారన్న. 30% కూడా కొండమలే. కొనలేదండి. బోర్డు 6 నెలలు అయిందండి. 6 నెలలకి 2 మిలియన్లు మాత్రమే కొన్నారు. 16 మిలియన్లకి 2 మిలియన్లు పోగా కొన్నారు. ఈ దేవరపల్లి ఇది దేవరపల్లి ఈ నియోజకవర్గం 5 బోర్డులు గోపాలపురం దేవరపల్లి మళ్ళీ ఈ ఆగస్టు నెలలో మళ్ళీ ప్లాంటేషన్ బాధలు చెప్పుకుంటారు. యూరియా బస్తా అమ్మేసి 20 1250 రూపాయలు బస్తా అండి. 1600 పెంచారండి. 1800 పెంచారండి. ఇప్పుడు 2200 అంటండి. 20 అండి. 1250 1600 1800 ఇప్పుడు 22 అంటండి. రైతులు ఏం చేయాలి ఏంటో మళ్ళీ అది కూడా కంబయ్యాలండి. ఆధార్ కార్డు నేను ఎవరైతే 3 సంవత్సరాలు చేస్తా ఎవరైతే మామూలుగా ఎకరాకు ఎన్ని బస్తాలు వేస్తారు యూరియా? ఎకరానికి ఒక బస్తా ఇస్తున్నారు. అది కూడా ఆధార్ కార్డు పాస్బుక్ ఒక బస్తా ఇస్తున్నారు సార్. ఒక పాస్బుక్ కి ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా ఇస్తున్నారన్న. 20 బస్తా 2200 అయిపోయిందన్న. 1300 అన్న. 1400 ఉండదన్న. ప్రతిదీ కూడా పెంచేశారని గవర్నమెంట్ కమ్మేసే పని కూడా లేదన్న. అది కూడా ఓటీపీ కావాలని ఇదేమి ప్రభుత్వం. యూరియా రేట్లు ఆల్మోస్ట్ డబల్ అయినాయి. యూరియా పెరగలేదన్న. 270 రూపాయలే కానీ ఇవ్వట్లే రైతుకి. ఎకరానికి ఒక బస్తా ఇస్తున్నారన్న. దొరకడంలా. పాస్బుక్ జిరాక్స్ 90 వేయాలి మళ్ళీ. రైతుకి 10 ఎకరాలు ఉన్నా దారుణమైన మందు బస్తాల రేటు చూస్తే ఇప్పుడు 20 అంటే ఇది కాంప్లెక్స్ ఎరువులా? 20 1250 అండి. 1650 1800. ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చి 2200 అమ్ముతున్నారు సార్.